నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమ అఖిలేష్ పీడియాట్రిషియన్. మీ ఇంట్లో ఒక పసిబిడ్డ పుడితే అందరి ఆలోచనలు ఒకవైపే ఉంటాయి. బలం మందులు వాడాలా? ఏం బలం మందులు వాడాలి? ఎప్పుడెప్పుడు వాడాలి? ఎన్ని రోజులు వాడాలి? అని మీకు అనుమానాలుంటాయండి. అవన్నీ ఇప్పుడు నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లో పుట్టిన బిడ్డ నెలలు నిండి బరువు బాగున్న బిడ్డ అయితే మీరు వాడాల్సిన బలం మందులు ఏంటి అంటే విటమిన్ డి సొల్యూషన్ అనమాట. ఇది ఎట్లా అంటే పుట్టినప్పటి నుంచి బిడ్డకి ఫస్ట్ బర్త్‌డే వరకు రోజుకొక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఎంత యూజ్ చేయాలి అంటే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ యూజ్ చేయాలి. అంటే ఇది వయసుతో పాటు, నెలలతో పాటు డోస్ అనేది మారదండి. వేరే మందులు అయితే బరువుతో పాటు మారతాయి కానీ విటమిన్ డి అనేది మాత్రం ఒకే డోసు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ బర్త్‌డే వరకు. అలాగే మల్టీవిటమిన్ అవసరాన్ని బట్టి మీ పీడియాట్రిషియన్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తాడు. దాంతో పాటు ఆరో నెలలో మనం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే రక్తహీనత రాకుండా ఐరన్ సప్లిమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తామండి బిడ్డకి ఫస్ట్ బర్త్‌డే వరకు. ఈ విటమిన్ డి3, మల్టీవిటమిన్, ఐరన్ సప్లిమెంట్స్ మాత్రమే నార్మల్‌గా పుట్టిన బేబీకి మనం బలం మందులాగా యూజ్ చేస్తాం. ఈ బలం మందులు రోజుకి ఎన్ని సార్లు వాడాలి? రోజుకొక్కసారే వాడాలి. అలా కాకుండా నెలలు తక్కువ పుట్టారు, అలాగే బరువు తక్కువ పుట్టారు. ఈ పిల్లలకి మనం ఏం బలం మందులు యూజ్ చేస్తాము? వీళ్ళకి కాల్షియము, అలాగే ఐరన్ కూడా తక్కువగా ఉంటదనమాట. వాళ్ళు గ్రో అవ్వడానికి ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళకి ఏం చేస్తామంటే ఎర్లీగా స్టార్ట్ చేస్తామనమాట. ఏంటంటే ఈ కాల్షియం సప్లిమెంట్ లాగా పెడతాము. అలాగే వైటమిన్ డి3 కూడా ఇస్తాము. దాంతో పాటు ఐరన్ కూడా ఆరో నెల వరకు వెయిట్ చేయకుండా ఆరో వారం లేదంటే 1½ మంత్‌కే మనం ఐరన్ సప్లిమెంట్ అనేది స్టార్ట్ చేస్తామనమాట. అప్ టు ఫస్ట్ బర్త్‌డే వరకు ఇవి యూజ్ చేయాలనమాట. అంటే ఇవి తప్ప బలం మందులు ఇంకా ఏమి వాడాల్సిన అవసరం లేదండి. అంటే మీ అవసరాన్ని బట్టి మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తాడు. నేను జనరల్‌గా చెప్తున్నాను. అలా కాకుండా అంటే మేము వుడ్ వర్డ్స్ కానీ, గ్రేప్ వాటర్ కానీ పడితే మా బాబు ఆరోగ్యంగా ఉంటాడు, బాగా అరుగుదల అవుతుంది. అలాగే బుగ్గలొస్తాయని కొంతమంది చెప్తే నేను విన్నాను. షాక్ అయ్యాను. ఈ మందులకి బుగ్గలు రావడానికి ఎటువంటి సంబంధం లేదండి. ఈ మీరు వాడే గ్రేప్ వాటరు, ఎల్కారము, ఉగ్గు వాటి వల్ల ఎటువంటి బిడ్డకు ఉపయోగం లేదు. లేకపోగా కొంతవరకు హార్మ్ కూడా ఉంది. తర్వాత ఈ కొన్నిసార్లు ఈ ఉగ్గు అనేది ఏదంటే దాంతో అంటే శొంఠి వాటితో పెట్టడం వల్ల ఏందంటే పేగులకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి ఇవన్నీ వాడకండి. ఇంతకంటే ఎక్కువ ఏదైనా పెట్టాల్సొస్తే మీ డాక్టర్ చూసి అవసరాన్ని బట్టి మీకు బలం మందులు పెడతాడనమాట. ఇంకోటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఈ బలం మందులు వాడినప్పుడు పిల్లలకి లెటిన్ నల్లగా వస్తదండి. అది భయపడాల్సిన అవసరం లేదు. ఇది డ్రగ్ వల్ల అలా అవుతుంది. అలాగే అంటే ఈ మల్టీవిటమిన్ వాడినప్పుడు యూరిన్ అనేది యెల్లోగా వస్తదనమాట. అది కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మాత్రమే జాగ్రత్తగా మీ బిడ్డలకి వేయాలి. ఇంతకంటే మీ బిడ్డలకి ఏది అవసరం ఉండదు. ఇంకేదన్నా హెల్త్ బాలేకపోతే ఇమ్మీడియేట్‌గా మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.